అండ్ నా సైడ్ నుంచి నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే 2 కేటగరీస్ ఉన్నారు. స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. స్టార్ట్ చేయని వాళ్ళు గూడా ఉన్నారు ప్రిపరేషన్‌లో. గో విత్ హై వెయిటేజ్ టాపిక్స్. హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు మాక్సిమం మార్క్స్ అక్కడి నుంచే మీరు అబ్టైన్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రివిజన్ అండ్ షార్ట్ నోట్స్. పర్సన్ ఏ, పర్సన్ బి ఇద్దరున్నారు. ఈ పర్సన్ ఏ, పర్సన్ బిలో పర్సన్ ఏ వచ్చేసి నేను సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలని చెప్పి కూర్చుంటాడు. పర్సన్ బి వచ్చేసి లేదు నేను టాపిక్ కంప్లీట్ చేశాను గదా! ఆ టాపిక్ తర్వాత కొంచెం రివిజన్ చేసి, బిట్స్ ప్రాక్టీస్ చేసి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడు నాకు బాగా గుర్తుంటది అని పర్సన్ బి అనుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ ఎవరు బాగా ఎఫిషియెంట్‌గా అటెంప్ట్ చేసి రాగలరంటే పర్సన్ బి మాత్రమే. బికాజ్ పర్సన్ ఏ ఓన్లీ కాన్సంట్రేషన్ చేసేది దేనిపైన సిలబస్ కంప్లీట్ చేస్తున్నామా లేదా అన్న దాని పైన మాత్రమే. వేరాజ్ పర్సన్ బి ఏం చేస్తున్నాడు? చదివింది క్వాలిటీగా ఉంచుకోవడానికి తనేం చేస్తున్నాడు? రివిజన్ చేస్తున్నాడు. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అండ్ ఆల్సో బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏ ప్రిపరేషన్ అయినా గాని చాలా ఇంపార్టెంట్ రివిజన్, బిట్స్ ప్రాక్టీస్ చేయడము అండ్ షార్ట్ నోట్స్ అనేది. ఎగ్జామ్‌కి ఇంకా కొన్ని డేస్ ఉందనంగా నువ్వు ఈ షార్ట్ నోట్స్ చూసుకుంటే సరిపోతది. రైట్. సో, మీరు కూడా రాదర్ థాన్ కంప్లీటింగ్ హోల్ సిలబస్ మీరు చదివేది ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్‌గా మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఏంటి? ఇందాక చెప్పా గదా! బిట్స్ ప్రాక్టీస్ చేయడం. పీవైక్యూస్ అండ్ అలానే బిట్స్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. థరోలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. సో థట్ ఒక బిట్‌ని ఎలా అటెంప్ట్ చేయాలా? ఒక బిట్‌ని ఎలా సాల్వ్ చేయాలి? ఒక 4 ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి? అనేది కంప్లీట్‌గా మీకు అర్థమవుతుందనమాట. సో, నేను చెప్పిన 3 స్ట్రాటజీస్ ఏంటో గుర్తున్నాయి గదా! ఒకటి హై వెయిటేజ్ టాపిక్స్. అండ్ అనదర్ వన్ వచ్చేసి రివిజన్ అండ్ షార్ట్ నోట్స్. అండ్ ద థర్డ్ థింగ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, పీవైక్యూస్‌ని సాల్వ్ చేయడం. ఈ 3 చాలా ఇంపార్టెంటు. మేక్ ష్యూర్ మీ ప్రిపరేషన్‌లో ఈ 3 ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోండి.